సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 37,000 రూపీస్తో పాటుగా ప్లస్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. నెక్స్ట్ మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక జాబ్ నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి నేషనాలిటీలోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, SC ST క్యాన్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తామన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. ఎలాంటి సింగిల్ రూపీ అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో అని చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ డిసిప్లిన్స్లో ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఆటోమేషన్, AI అండ్ ML, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, AI అండ్ DS, ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే BE ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్, టెలికమ్యూనికేషన్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో BE ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ పవర్ సిస్టమ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో ME ఆర్ MTech అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి క్వాలిఫికేషన్తో పాటుగా మనకి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన స్కోర్ కార్డ్ అనేది కూడా మీ వద్ద ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఓన్లీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగాలలో ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకి మాత్రమే సో మనకి గేట్ స్కోర్ అనేది అడగడం జరిగింది. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకి మాత్రం ఎటువంటి గేట్ స్కోర్ అంటూ కూడా మనకి ఏమీ కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్లు కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కనుక ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసినప్పుడు మాత్రమే సో మనకి ఇంటర్వ్యూతో పాటుగా రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో తక్కువ అప్లికేషన్స్ అనేవి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారానే మనకి ఈ యొక్క పోస్ట్
పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో మంత్లీ వచ్చేసరికి 37,000 రూపీస్తో పాటుగా సో ఉండడానికి మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక మీ సేవకు కానీ నెట్ సెంటర్కి వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని మీ యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్తో బ్లాక్ లెటర్లో ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్తో పాటుగా మీ యొక్క ఫాదర్స్ నేము రైట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసేసి మీ యొక్క జెండర్తో పాటుగా మీ యొక్క క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్తో పాటు నేషనాలిటీ దగ్గర ఇండియన్ అని చెప్పేసి ఇచ్చేసి కరస్పాండెన్స్ అడ్రస్తో పాటుగా పర్మనెంట్ అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్తో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ 1 by 1 అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ప్రీవియస్గా మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సో ఒక ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు లేనట్లయితే కనుక ఈ విధంగా మీరు సింపుల్గా నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క గేట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మనకి ఇక్కడ డిక్లరేషన్ దగ్గర మీ యొక్క ప్లేస్తో పాటు డేట్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటుగా మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమైనా ఉంటే కనుక అక్కడ సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటుగా మీకు లేటెస్ట్ రెజ్యూము నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్కి రిలేటెడ్గా ఏవైనా సర్టిఫికేట్స్ అనేవి ఉంటే కనుక సో ఒక సంబంధించిన జిరాక్స్ కాపీస్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా పట్టుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీకు సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా పట్టుకొని సో నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఒక్కొక్క డిసిప్లిన్కి మనకి ఒక్కొక్క పర్టికులర్ డేట్లో మనకి యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి April 21 మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నటువంటి పోస్టుకు వచ్చేసరికి April 22న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టుకు వచ్చేసరికి April 23న మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూకి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక VRDE PO వాహన్ నగర్ అహ్మద్ నగర్ నౌ అహల్య నగర్ 414006 మహారాష్ట్ర అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా 1 సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ను కూడా పట్టుకొని నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ అడ్రస్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నిటినీ కూడా మనకి 2 years కాంట్రాక్ట్ బేసిస్లో యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఒక 2 years కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని కంపెనీ యొక్క రిక్రూట్మెంట్స్ని బట్టి ఈ యొక్క టర్మ్ అనేది మరొక 2 years వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.